వెల్కమ్ టు సుమన్ టీవీ. వంటిల్లే దేవాలయం. అలాంటి వంటిల్లులోనే చాలా రకాల పదార్థాలతో మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు కదా అండి. ఎస్, మరి ఈ రోజు మన కిచెన్ లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్ తోనే మన మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. కాస్త ఓపిక పట్టి మనతో పాటు ఉన్న చేతన్ రాజ్ గారి మెడిసిన్ వాడుతూ ఈ టిప్ ఏదైతే, ఈ రెసిపీ ఏదైతే ఫాలో అవుతారో డెఫినెట్ గా మీ మోకాళ్ళ నొప్పులకి 2-3 వారాల్లో రిజల్ట్ అయితే గమనిస్తారండి. మరి ఇదైతే ఇంగ్రీడియంట్ చెప్పారు, బట్ ఆ రెసిపీ ఎలా చేసుకోవాలి, ఆ రెసిపీ వల్ల ఏంటి, మోకాళ్ళ నొప్పులు ఏ విధంగా తగ్గుతాయి, ఆ వివరాలన్నీ సార్ గారి మాటల్లో విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, మోకాళ్ళ నొప్పులు చాలా మంది సఫర్ అవుతున్నారు సార్. మరి ఏంటి, ఏం రెసిపీ పరిచయం చేయబోతున్నారు, దీని వల్ల మా మోకాళ్ళ నొప్పులు ఏ విధంగా తగ్గుతాయి? మోకాళ్ళ నొప్పుల్లోనే రకరకాల మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. మీరు yes. గూగుల్ చేసి చూడండి, 100 రకాల మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. అంటే నా అర్థం ఏంటంటే 100 రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి. రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది, ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటది, ఇట్లా రకరకాలవి ఉంటాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటది, గౌట్ ఆర్థరైటిస్ ఉంటది, మళ్ళీ దాని తర్వాత బర్సాలో ప్రాబ్లం వస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటది. ఇట్లా మోకాల్లో ఏదో రకంగా నొప్పి వస్తుంది చాలా మందికి, అవునా కాదా? అయితే వీళ్లకు ఎన్నోసార్లు ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది. రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటే మీకు ఏమని చెప్తారంటే, ఇంకా ఇది పోదు, మీరు పోయినప్పుడు ఇది పోతుంది మీతో పాటు అనేసి అంటారు. అంటే పూర్తిగా తగ్గది అంటారు. కానీ హోమియోపతిలో ఏందంటే, అది ఏ ఆర్థరైటిస్ ఉన్నా అది శరీరంలోకి వెళ్ళి తీసి బయట పడేస్తుంది హోమియోపతి. కానీ ఏంటంటే, ఇప్పుడు మనం చెప్తాం పేషెంట్ కి 2 ఏళ్ళు మందులు వాడాలి. పేషెంట్ ఏమంటే, అమ్మ 2 ఏళ్ళు వాడాలన్నా మందు అనేసి అంటారు. కానీ మీరు ఇది గమనించండి, ఇక్కడ ఓన్లీ మీరు 2 ఏళ్ళు మందులు వాడతారు, వేరే దాంట్లో లైఫ్ టైం మందులు వాడతారు. అవునా కాదా? మీరు ఏ మందు వాడినా మీకు సైడ్ ఎఫెక్ట్ లేని మందు మీరు వాడితే బెటర్. హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ మీరు ఏం మందు వాడినా, ఇప్పుడు మనం చేసుకునే టీ తాగొచ్చు మోకాల నొప్పులకి, మెడ నొప్పి, నడుము నొప్పి, ఎక్కడున్న నొప్పి, కానీ స్పెషల్లీ మోకాల నొప్పులకి బాగా పనిచేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, అరే ట్రీట్మెంట్ వాడుతున్నాం కదా, ఇప్పుడు మందు ఎందుకు అనేసి. కానీ ఇప్పుడు చూడండి, మీరు అన్నం తిన్న తర్వాత ఎక్కడైనా బయటికి వెళ్ళిండ్రు, బాగా బిర్యానీ తిన్నారు, థమ్స్అప్ తాగిండ్రు, అన్ని చేసిండ్రు, అయితే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అర్రే జర సోంపు వేసుకుందాం నోట్లా అనేసి. అవునా కదా? ఆ సోంపు వేసుకుంటే ఏమైతుంది, జర డైజెషన్ లో ఈజీ అవుతుంది. చాలా ఇంత హెవీ తిన్నారు కదా, డైజెషన్ లో ఈజీ అవుతుంది. ఇది కూడా అట్లా. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ వాడితే కూడా ఇది సోంపు లాగా అన్నమాట, జర మీకు మంచిగా అనిపిస్తుంది, రిలాక్స్ అనిపిస్తుంది, జర రిలీఫ్ ఉంటది అట్లా. అయితే ఇవాళ మనం ఈ మోకాల నొప్పికి స్పెషల్ గా చేసేది వైట్ టీ. ఇంతకు ముందు మనం చాలా వీడియోలో చెప్పినాం మేడం, ఇట్లా వైట్ టీ రోజు తాగండి, మీకు మోకాల నొప్పులకి రిలీఫ్ ఉంటది అనేసి. అయితే అందరికి ఏం డౌట్ వస్తుండే అంటే, అరే వైట్ టీ అంటే ఏమైనా బ్రాండా? ఇప్పుడు ఏమైనా బ్రాండ్ ఉంటే అది వైట్ టీ, టీ పౌడర్ అనేసి కొడుతున్నారు, వాళ్ళకి అర్థమైతలేదు. కానీ ఇప్పుడు మీకు కూడా చెప్తాను నేను, మనం నార్మల్ గా ఇంట్లో వాడే చాక్పత్తి ఉంటది కదా, మనం గ్రీన్ టీ కోసం వాడే చాక్పత్తి ఉంటది కదా, అది 2 వేరే వేరే కదా. గ్రీన్ టీ అంటే జర గ్రీనిష్ కలర్ లో ఉంటది, టీ చేసిన తర్వాత గ్రీనిష్ కలర్ లో ఉంటది. మనకు ఏదైతే రెగ్యులర్ చాక్పత్తి ఉంటుందో అది జర బ్లాక్ కలర్ లో ఉంటది. అయితే వైట్ టీ ఏంటంటే, అది కూడా ఒక రకమైన చాయ్ ఆకు. అయితే వైట్ టీ అని మీరు గూగుల్ చేయండి, మీకు దొరుకుతాయి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి తీసుకొచ్చిన ఇది, దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు గ్రీన్ టీ ఇంత హెల్ప్ఫుల్ ఉంటది అనుకోండి, మోకాల నొప్పికి ఇంత హెల్ప్ఫుల్ ఉంటది, వైట్ టీ ఇంత హెల్ప్ఫుల్ ఉంటది. ఓ మై గాడ్, చాలా డబుల్ రెట్టింపు ఎక్కువగానే ఇంతే ఉంటది. గ్రీన్ టీ హెల్ప్ఫుల్ అంటే వైట్ టీ ఇంత హెల్ప్ చేస్తుంది మనకు. ఒక పేషెంట్ కి కూడా ఇచ్చినాం, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉండే పేషెంట్ కి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే మోకాల్ మీద సోరియాసిస్ వచ్చేసింది అనుకోండి మీరు, బాడీ మొత్తం కూడా సోరియాసిస్ ఉండే, అయితే ఇచ్చింగ్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటుండే. ఈ వైట్ టీ డైలీ తాగిపోయడం వల్ల కొంచెం రిలీఫ్ కూడా ఉండే, ఇచ్చింగ్ కూడా తగ్గింది పేషెంట్ కి. ఆ పేషెంట్ కి సోరియాసిస్ రావడానికి కారణం అడిగినాం మనం చెప్తాం కదా, టెన్షన్ వల్ల వస్తుంది అనేసి. ఏంటంటే పేషెంట్ ఏమన్నారు, మా నాయన చచ్చిపోయింది, మా నాయన చచ్చిపోయినాక అది నా మైండ్ యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే నా ఏజ్ ఎప్పుడు ఓన్లీ 18 years ఉండే. దాని తర్వాత పేషెంట్ కి సోరియాసిస్ వచ్చింది, మళ్ళా సోరియాసిస్ వచ్చిన 5 ఏళ్లకి సోరియాసిక్ ఆర్థరైటిస్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయింది, ఫస్ట్ మనం ఆఫ్ చేయాలి స్టవ్, అట్లనే వేయొద్దు. స్టవ్ ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి లీవ్స్ యాడ్ చేయండి మేడం. క్వాంటిటీ 150 అన్నారు, దానికి ఈ క్వాంటిటీ
ఇప్పుడు ఇది వేసినాక దీన్ని ఒక 2 నిమిషాలు వదిలేసేయండి. ఓకే. 2 నిమిషాలు వదిలేస్తే మీ వైట్ టీ రెడీ అయిపోతుంది. మీకు స్కిన్ మీద గ్లో కోసం, యంగ్ కనిపించడానికి కోసం. ఇప్పుడు అందరూ యంగ్ ఉండాలి చాలా మంది ఏజ్ బయట పడకూడదు, హెల్దీగా ఉండాలి, ఎస్పెషల్లీ గ్లో స్కిన్ ఉండాలి అంటే వారికి కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇది రెడీ కూడా అయిపోయింది. మనం 2 నిమిషాలు పెట్టినాం. ఇప్పుడు దీన్ని కప్ లో ఫిల్టర్ చేసుకుందాం. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే రెసిపీస్ చాలా ఈజీగా చెప్తున్నారు సార్, ఎవరైనా ప్రిపేర్ చేసుకునే విధంగా. అందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లెట్స్ టేస్టింగ్ టైం. నీ పెయిన్స్ ఉన్నవారు చాలా రిలాక్స్ అవ్వచ్చు అంటున్నారు. వావ్, చాలా బాగుంది. ఎంత ఫ్రెష్ గా అనిపిస్తుంది సిప్ చేసినప్పుడు అయితే. చాలా చాలా బాగుంది సార్. టేస్ట్ విషయంలో అయితే అసలు డోకా లేదండి, యమ్ గా ఉంది అసలు సార్. సో తాగితే ఇది మనకి రిలాక్స్ ఇస్తుంది, ఎవరైనా తాగొచ్చు. నొప్పులు జర మజిల్స్ రిలాక్స్ అయితే, మజిల్స్ కూడా కాంట్రాక్ట్ అయిపోతాయి కదా, ఇట్లా మోకాలు నొప్పులు ఉంటే వాళ్ళ కూడా రిలాక్సేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వైట్ టీ వల్ల నీ పెయిన్స్ ఏ విధంగా తగ్గుతాయి, అసలు ఈజీ రెసిపీని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో ఇయర్స్ చూసారు కదా, వైట్ టీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీ ప్రాసెస్, అండ్ తీసుకోవడం వల్ల ఆ రిజల్ట్ అనేది మీరే గమనిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.